ఈగల్ స్క్వాడ్. ప్రస్తుతం మనం ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అకాడమీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఎన్నో రకాల శిక్షణకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కొనసాగుతూ ఉంటుంటాయి. ముఖ్యంగా చూసినట్టయితే జాగిలాలకు అంటే డాగ్ స్క్వాడ్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రత్యేకంగా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఆకాశంలో ఎగిరేటువంటి గరుడ దళానికి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ అయినటువంటి అరవిందరావు, ఆయన డిఎస్పీగా ఉన్నారు. ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, దీని లక్ష్యం ఏంటిది, దీని ఉపయోగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాళ్ళ యొక్క టార్గెట్ అనే విషయాలపైన మనము తెలుసుకోబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే ధనరాజ్ గారు. సార్, గత పూర్వకాలంలో చూసినట్టయితే ఒక్కొక్క సమాచారం తెలుసుకునేందుకు గాను పావురాలను ఉపయోగించే వాళ్ళు, మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు గాను ఈ జాగిలాల ట్రైనింగ్ ఇప్పించి వాటిలో కూడా మీరు సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ కొత్తగా ఆకాశంలో ఈ గరుడ దళాన్ని ఎలా వినియోగిస్తున్నారు, దీనికి శిక్షణ ఎట్లా ఇస్తున్నారు? ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు డ్రోన్ అనేది పెద్ద సమస్యగా అయిపోయింది. ఇక్కడ ఎనీ విఐపి అండ్ వివిఐపి మూమెంట్లో ఖచ్చితంగా ఇది అన్నోన్ డ్రోన్స్ అనేటివి ఎగరవేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఎలా ఆపాలని ఆలోచన పైన వచ్చిన ఐడియానే ఈ గరుడ స్క్వాడ్. సో ఇది మా సీనియర్ ఆఫీసర్స్ వారు మొదటగా 2019లో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న అధికారులు, మా సీనియర్ ఆఫీసర్స్, మా డిఐజీ గారు కావచ్చు, అలాగే మా డీజీ ఇంటెలిజెన్స్ గారు కావచ్చు, వారి యొక్క సహకారంతో దీన్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాము. అందులో భాగంగా దీనికి ఇప్పుడు మా దగ్గర అయితే 5 బర్డ్స్ ఉన్నాయి మా దగ్గర. వాటికి చిన్నప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో సేమ్ ఏదైతే జాగిలాలకి ఇక్కడ శిక్షణ ఇస్తామో అదేవిధంగా గద్దకి కూడా అండ్ డేగకి కూడా మేము ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సార్ వాళ్ళ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఆపరేషనల్ ఫీల్డ్లో కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం మేము. అసలు అంటే గద్దలు కావచ్చు, అదేవిధంగా డేగకి సంబంధించి ఇప్పటివరకు ఎన్నింటికి ట్రైనింగ్ కొనసాగిస్తున్నారు? సో ప్రజెంట్ మా దగ్గర ఉన్న 5 బర్డ్స్లో 4 అయితే ట్రైన్డ్ ఉన్నాయి. సో ఒకదాన్ని అండర్ ట్రైనింగ్లో ఉంది. అదర్వైజ్ 4 ఆర్ వెల్ ట్రైన్డ్. ఓకే. సో అందులో మూడు బర్డ్స్ ఏమో మేము కౌంటర్ డ్రోన్ కోసం దానికోసం ట్రైన్ చేసాము. ఒకటి మాత్రం సర్వేలెన్స్ గురించి ట్రైన్ చేసాము. అంటే ఆకాశంలో ఎగిరేటువంటి డ్రోన్లు, ఏదైతే నిషేధిత ప్రాంతాలలో అటువంటి ఎగిరే డ్రోన్లను ఇది ఎలా క్యాచ్ చేస్తుంటుంది, అదేవిధంగా వీటికి ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఏంటి అంటారు? సో గద్దకి ఎలా ట్రైన్ చేస్తామంటే చిన్నప్పటి నుంచి డ్రోన్తోని దానికి అలవాటు పెరుగుకుంటూ వస్తుంది. డ్రోన్ యొక్క శబ్దం ద్వారానే అది కూడా పెరుగుకుంటూ వస్తుంది. అండ్ దానికి ఒక మైండ్లో ఎలా తీసుకొస్తామంటే ట్రైనింగ్లో భాగంగా ఆ డ్రోన్ చూస్తే చాలు అది వెళ్ళేసి అగ్రెసివ్ అయిపోయి దాన్ని పట్టుకొని దాన్ని సేఫ్గా ఏదో ఒక చోటుకు తీసుకెళ్ళిపోయి దాని మీద ఫైట్ చేయాలన్న కాన్సెప్ట్తో దాన్ని చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తాం. ఆ విధంగానే దాన్ని ట్రైన్ చేస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా మేము ముందుకు కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం దీన్ని. ఓకే. విఐపికి సంబంధించినటువంటి మూమెంట్ ఉండే అటువంటి ప్లేస్లలో మీ టార్గెట్, దీని యొక్క ఫంక్షనింగ్స్ ఎలా ఉంటాయి? సో ఇప్పుడు వరకు అయితే మనం బయటికి తీసుకువెళ్ళలేదు. ఖచ్చితంగా తీసుకువెళ్ళాలన్న ఆలోచన మా సీనియర్ ఆఫీసర్స్ ఉంది కాబట్టి దాని గురించి మేము దీన్ని ట్రైన్ చేస్తున్నాము. ఒకవేళ అలాంటి అవకాశం వచ్చినట్టయితే మా జనరల్గా విఐపి అండ్ విఐపి గారి మూమెంట్స్లో అనేకమైన డ్రోన్స్ ఎగిరేవేస్తూ ఉంటారు. అందులో మన డ్రోన్ కాకుండా ఇతర డ్రోన్లు ఎగిరినప్పుడు మేము మా యొక్క బర్డ్కి మేము ఇన్స్ట్రక్షన్ లేదా దాని యొక్క వుడ్ దాని కళ్ళ మీద నుంచి తీసేసినామంటే అక్కడ ఉన్న అన్వాంటెడ్ డ్రోన్ అంటే రోగ్ డ్రోన్ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళేసి ఖచ్చితంగా ఇది క్యాచ్ చేస్తుంది. అది ఫ్యూచర్లో సార్ వాళ్ళ పర్మిషన్ మీద మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే. అంతేకాకుండా మీరు అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా అసాంఘిక శక్తులకు సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్గా చేసుకొని డ్రోన్ వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్లో ఈ డేగలను పంపించి అక్కడ ఉన్నటువంటి మ్యాప్ను, దృశ్యాలను అన్నిటిని కూడా రికార్డ్ చేసి మీకు ఉన్నటువంటి హ్యాండ్లర్లకు ఎలా చేరవేస్తుంది, ఆ విషయంలో మీరు ట్రైనింగ్ కొనసాగిస్తారా? ఇప్పుడు వరకు ఆ ఆలోచన లేకుండే మాకు. ఎప్పుడైతే మీరు చెప్పిన తర్వాత మాకు కూడా ఆలోచన వచ్చింది. ఈ విధంగా సర్వేలెన్స్ కూడా యూజ్ చేయొచ్చు అనేది అంటే అక్కడ అవసరాన్ని బట్టి సార్ వాళ్ళు డిసైడ్ చేస్తే దాని ప్రకారం మేము ఆ విధంగా కూడా ఉపయోగించాలని అనుకుంటున్నాం. ఓకే.
ఇప్పుడు ఈ ట్రైనింగ్ అనేది ఒక తెలంగాణ వరకు పరిమితం ఉంటుందా, లేకుంటే ఇంకేదైనా బార్డర్ దాటి వీటిని ఎక్కడైనా ఇంకా శిక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారు? సో ఇప్పుడు వరకు అయితే మనం బయటికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా కూడా మనం తెలంగాణ వరకు పరిమితం ఉంటాం. ఎందుకంటే మనం తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలోనే మనం దీన్ని శిక్షణ చేస్తున్నాం. సార్ వాళ్ళ పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా అవసరమైన మేరకు వేరే రాష్ట్రాల్లో కూడా సార్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా తీసుకువెళ్ళచ్చు. అయితే ఈ డేగ కావచ్చు, ఈ గద్దలకు అంటే నెలవారీగా దీని ఖర్చు ఎంత అవుతుంది? ఇది ఎలాంటి ఫుడ్ని తీసుకుంటుంది? సో ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, దాని యొక్క మోల్టింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటుంది. సో ట్రైనింగ్లో ఉన్నప్పుడు దానికి రా ఫ్లెష్ అనేది అవసరం ఉంది. ఫ్రెష్ ఫ్లెష్ అనేది చాలా అవసరం దానికి. ఎందుకంటే దాన్ని బట్టే దాని యొక్క బాడీ పోచర్ అనేది కండిషన్ అవుతూ ఉంటుంది. దానికోసం ఫ్లెష్ అనేది ఫ్రెష్ ఉండాలి దాని గురించి దానికి పీజన్స్ కావచ్చు, అలాగే మా దగ్గర బీఫ్ అండ్ చికెన్ వీటిని దానికి ఫీడింగ్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెలకి ఒక డేకి 3000 రూపీస్ దగ్గర ఖర్చు అవుతుంది ఖాళీ ఫుడ్ కోసం. మీరు వెస్ట్ బెంగాల్, హైదరాబాద్ నుంచి కూడా మరో 2 ట్రైనర్లను కూడా దీనికి శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ఏంటి? మా దగ్గర మీరు చెప్పినట్టు 2 ఈ గరుడా స్క్వాడ్కి ట్రైనర్స్గా ఉన్నారు. అందులో ఒకరు అబీర్ భండారి గారు వెస్ట్ బెంగాల్ నుంచి. ఇతను చిన్నప్పటి నుంచే బర్డ్ లవర్. సో అతని యొక్క ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద బర్డ్స్ చూసే ఆ టైంలో 2019లో ఉన్న ఐజీ గారు అతన్ని ఇక్కడ పిలవడం జరిగింది. అలాగే ఇంకో హ్యాండ్లర్ ఉన్నారు, ఎవరైతే ఫరీద్ ఉన్నారో అతను కూడా ఓల్డ్ సిటీ పిల్లోడు. సో అతనికి కూడా చిన్నప్పటి నుంచి బర్డ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అతన్ని కూడా మేము ఇద్దరిని కూడా యూట్యూబ్లో చూసే వాళ్ళని ఇక్కడ పిలవడం జరిగింది. సో ఇద్దరు కూడా ప్రత్యేకత అంటే ఒకటండి, ఏ పనైనా మంచి జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని మీద ఉన్నారో ఆ పని మీద లవ్ కూడా ఉంటేనే అది సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఆ 2 ఉన్నాయి కాబట్టి అవి చూసే వాళ్ళని ఇక్కడ పిలవడం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఎన్నాళ్ళ నుంచి శిక్షణ ఇస్తున్నారు? అదేవిధంగా ఈ అకాడమీలో శిక్షణ పొందుతున్నటువంటి ఈ గద్ద, ఈ డేగలు ఈ ట్రైనింగ్ సెంటర్ దాటిన తర్వాత ఏదైతే మీరు టార్గెట్ ప్రదేశంలో వీటి పనితీరు ఎప్పుడైనా మీరు పరీక్షించారు? ట్రైనింగ్లో భాగంగానే మేము మా అకాడమీ వదిలేసి పక్కనున్న చిన్న చిన్న అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయి, అందులో కూడా మేము ప్రయత్నం చేసినాము. అంతేకాని ఆపరేషనల్ పరంగా ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదు. ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి మేము మా అకాడమీలోనే కాకుండా జస్ట్ సరౌండింగ్ ఏరియాస్లో కూడా దీన్ని ప్రయత్నం చేసినాం. అక్కడ కూడా ఇది సక్సెస్ఫుల్గా చేస్తున్నది. అండ్ సార్ వాళ్ళు ఎప్పుడైతే మాకు ఆర్డర్ ఇస్తారో, దీని యొక్క అవసరం ఉందని సార్ వాళ్ళు చెప్తారో ఖచ్చితంగా బయటకు కూడా తీసుకెళ్తాం. నిషేధిత ప్రాంతంలో ఈ డ్రోన్లు ఎగరవేస్తే వాటిని ధ్వంసమైన చేయొచ్చు, లేకుంటే వాటిని క్యాచ్ చేసైనా పట్టుకొని హ్యాండ్లర్ వద్దకు చేర్చడంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు వాటిని అంటే పిక్ చేసింది, అది ఆపరేషన్ సక్సెస్ఫుల్గా తీసుకోవచ్చు? సో ఇప్పుడు దాకా మేము వాస్తవంగా చెప్పాలంటే ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయటికి వెళ్ళలేదు. ఇంకా కూడా ట్రైనింగ్లోనే ఉన్నాం. మేము R&D నడుస్తుంది దీని మీద. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనే నడుస్తుంది. సో ఈరోజు మాత్రం మేము కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం మా దగ్గర ఉన్న బర్డ్స్ పని చేస్తుందని. కానీ బయట ఇప్పుడు దాకా తీసుకెళ్ళలేదు. గతంలో చూసినాం మనం మీ దగ్గర శిక్షణ పొందినటువంటి జాగిలాలు ఈ మత్తు పదార్థాలను పసిగట్టడం, అదేవిధంగా క్రైమ్ యాక్టివిటీస్ జరిగితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్యూజ్డ్ అఫెండర్ ఉంటారో వాళ్ళను కూడా పసిగట్టడం, దాంతోపాటు పేలుడు పదార్థాలను కూడా క్యాచ్ చేయడం ట్రైన్ చేశారు. ఈ గద్దలు అలాంటి యాక్టివిటీస్ కూడా మీరు ఏమైనా ట్రైన్ చేస్తున్నారు? లేదండి, మేము యాక్చువల్లీ గరుడా స్క్వాడ్ స్టార్ట్ చేసిందే యాంటీ డ్రోన్ గురించి. సో ఇప్పటి వరకు అయితే దాని గురించి మేము దీనికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఏదైనా డ్రోన్ మేము చెప్పినప్పుడు మాకు తెలిసిపోతుంది రోగ్ డ్రోన్ అని, అప్పుడు ఖచ్చితంగా బర్డ్ని వదిలినట్టయితే వెళ్ళేసి ఆ డ్రోన్ని క్యాప్చర్ చేసి సేఫ్ సైడ్కి తీసుకువెళ్తుంది. అంతవరకే. కానీ అలా జాగిలల్లాగా ఎవిడెన్స్ కలెక్షన్ గురించి దాని గురించి అయితే ఇప్పుడు దాకా మేము ఎప్పుడు కూడా ఆలోచన కూడా లేదు. ముందు సార్ వాళ్ళు ఒకవేళ ఇలా కూడా పోదాము అంటే అప్పుడు దాని మీద మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే మళ్ళీ కొత్తగా. ఐఐటిఏలో ఈగల్ స్క్వాడ్కి సూపర్వైజర్గా ఉన్నారు నగేష్. ఆయన హెడ్ కానిస్టేబుల్గా కొనసాగుతున్నారు. సార్ నమస్తే. గద్ద ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది? మీ శిక్షణలో ఇప్పటివరకు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలేంటి?
సార్ మా దగ్గర ఇద్దరు ట్రైనర్స్ ఉన్నారండి. ఒకరు అబీర్ బండారి, ఒకరు మహమ్మద్ ఫరీద్ గారు. మేము మా ట్రైనింగ్లోనైతే మామూలుగా 2 రకాల స్పీసెస్ ఉన్నాయండి. ఒకటి బొనాలి సీగల్, ఒకటి ఫాల్కన్ అండి. ఈ రెండింటిని మేము ట్రైన్ చేస్తున్నామండి. మామూలుగా మన స్ట్రీట్ కైట్ ఉంటుంది కదండి, మన దగ్గర తిరిగే స్ట్రీట్ కైట్, దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చారండి. ఈ 3 మా దగ్గర ట్రైనింగ్ అయినాయండి. ఈ ట్రైనింగ్లో చూసినట్టయితే ఈ బర్డ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? మెంటాలిటీ అంటే చూడండి, వాటికి సన్సెట్ తర్వాత ప్రాక్టీస్ అవుతుందండి. సన్సెట్ అయిపోయిందంటే ప్రాక్టీస్ క్లోజ్ అవుతుంది. ఇంకోటి ఈ మామూలు కైట్కి అయితే చాలా వేరియేషన్స్ ఉంటాయండి. కొత్త రంగు చూసినా, కొత్త ప్రదేశం చూసినా అది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో దానివల్ల మేము ఏం చేయాలో అది మేము డిసైడ్ చేసుకొని తర్వాత ట్రైనింగ్ ప్రాక్టీస్ చేపిస్తామండి. ఇవి మాత్రం ఈ బొనాలిస్ అనే జాతి ఉన్నది, అది దేని పట్టించుకోదండి. దాని టార్గెట్ డ్రోనే. అది ఎంతమంది ఉన్నా, ఎన్ని సౌండ్స్ వచ్చినా, ఎన్ని షౌటింగ్స్ ఉన్నా, ఏ ప్లేస్ అయినా కూడా అది మ్యాక్సిమం ట్రై చేసి డ్రోన్ని అటాక్ చేస్తుందండి. మీరు ఏదైతే టార్గెట్ ప్రదేశాన్ని ఎంచుకుంటారో ఈ బర్డ్ అక్కడికి వెళ్ళే మూమెంట్లో ఎలాంటి డైరెక్షన్స్ తీసుకుంటుంది? సార్ మామూలుగా బోనాలిస్ అయితే దానికి డామినేటెడ్ హైట్ కావాలండి. ఐ మీన్ డ్రోన్కు దానికి హైట్ ప్యారలల్గా ఉంటే కాదండి, డ్రోన్ కింద ఉండాలి, ఇది మీద ఉండాలి, అట్లా వచ్చి అటాక్ చేస్తుందండి. మామూలుగా ఇదైతే ఇది ఏ ప్లేస్ అయినా, ఎక్కడ ఏ హైట్ అయినా, ఎంత హైట్ అయినా కూడా ఇది పోయి చేసి చేసి కొట్టేస్తుందండి మన ఈ చిన్న బర్డ్. ఇప్పుడు డేగా గద్ద అంటే ఒకే జాతికి సంబంధించినటువంటి బర్డ్ అయినప్పటికీ వీటి మధ్య వేరియేషన్లు ట్రైనింగ్లో ఏమైనా వేరియేషన్ ఉందా? డేగా అనేది చిన్న సైజు ఉంటుందండి, గద్ద అనేది పెద్ద సైజులో ఉంటుందండి. సో పెద్ద సైజుది ఏమైందంటే అది మీద నుంచి కిందికి అటాక్ చేస్తుందండి. ఈ చిన్న సైజుది కింది నుంచి మీదకి ఎక్కడికైనా అటాక్ చేస్తుందండి. ఓకే, అంటే ఇవి అంటే ఎన్ని కిలోలకు సంబంధించినటువంటి డ్రోన్లను పట్టుకొని తీసుకురాగలుగుతుంది, లేకుంటే అక్కడే మీరు టార్గెట్ ప్లేస్లోనే దాన్ని ఏమైనా అక్కడనే కూల్చివేయడము, ధ్వంసం చేయడము జరుగుతుందా? మామూలుగానైతే మా దగ్గర ట్రైన్ చేసిన బర్డ్స్ అయితే 2-2.5 కిలోల వెయిట్ గల డ్రోన్స్ని అటాక్ చేయగలుగుతాయండి. అది ఒకసారి అటాక్ చేసిందంటే అది తీసుకొని లోన్లీ ప్లేస్కే పోయే ప్రయత్నం చేస్తుంది తప్ప క్రౌడ్ ఉన్న ప్లేస్కి పోయే ప్రయత్నం చేయదండి. ఇప్పటివరకు చూసినట్టయితే ఈ బర్డ్లకు మీరు ఎలాంటి మీట్ ఇస్తుంటారు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫుడ్ ఏమేమి తింటుంటుంది? మామూలుగానైతే లైవ్ చికెన్ ఇస్తామండి. ఫ్రెష్ చికెన్ ఇస్తాము. ఇక లేదు కొంచెం ఎక్కువ ప్రోటీన్స్ కావాలంటే ఈ పావురం కానీ, బుర్కపిట్ట కానీ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అట్లా ఇస్తామండి. ఎందుకంటే దానికి వైల్డ్లా దాని స్ట్రెంత్ గురించి అని. ఇప్పుడు మీరు ట్రైన్ చేస్తున్నారు కదా, గద్దలు అనగానే, డేగలు అనగానే ఈ పాములను క్యాచ్ చేయడము, ఆకాశంలోకి వదిలినప్పుడు అలాంటి ఏమైనా క్యాచ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఇవైతే మాకు చిన్నప్పటి నుంచే మా అకాడమీలో కలెక్ట్ చేసుకొని చేసినాయి కాబట్టి మేము ప్రాక్టీస్ చేసిన ప్యాటర్న్తోనే అవి చేస్తాయండి. మీరు అన్నట్టు ఈ అన్నెసెసరీ మూమెంట్స్ అయితే చేయమండి. మామూలుగా ఏదైనా కొత్త మనం ఈ బర్డ్ వచ్చిందండి కొత్తగా, ఇది బయట నుంచి తెచ్చినాం కాబట్టి ఇది ఆల్రెడీ వైల్డ్లో బతికొచ్చింది కాబట్టి అప్పుడప్పుడు ఇది కొన్ని యాక్టివిటీస్ చేస్తుందండి. కానీ మ్యాక్సిమం 90% దాన్ని అవాయిడ్ చేసామండి మేము. అంటే మీరు తీసుకొచ్చిన బర్డ్ చూసినట్టయితే ఈ నల్లమల నుంచి, అడవి నుంచి, అక్కడ నుంచి తీసుకొచ్చినట్టుగా సమాచారం లేదు. నల్లమల నుంచి కాదండి, మా అకాడమీలోనే కొంచెం హిల్ ఏరియాలలో ఇది దొరికిపోతుందండి. అంటే లోన్లీ ప్లేస్, ఈ హిల్ ఏరియా ఫామ్ హౌస్లలో అక్కడిక్కడ తిరిగితే వచ్చేస్తాయండి. దీని లైఫ్ టైం ఎంత ఉంటుంది, ఎంత కాలం వరకు జీవించి ఉండి తర్వాత వాటి పనులు చేయగలుగుతాయి? ఈ ఈగల్స్ అండి 25 to 30 years ఈజీగా లైవ్ ఉంటాయండి. ఇవి మామూలుగా చిన్నపాటి ఫాల్కన్ ఉన్నదండి 15 to 20 years లైఫ్ టైం. ఈగల్స్ స్క్వాడ్ అనేది చాలా వరకు చూసినట్టయితే నెదర్లాండ్ లాంటి దేశాలలోనే దీన్ని ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. తెలంగాణలో ఇక్కడ ప్రవేశపెట్టినప్పుడు మీ ఉన్నతాధికారుల ప్రోత్సాహం ఎలా ఉంది? చాలా బాగుందండి. మా అప్పట్లో 2019లో ఉన్న మా ఐజీ గారు ప్రోత్సాహం వల్లనే ఈ అబీర్ బండారిని కూడా సెర్చ్ చేసి యూట్యూబ్లోకి తీసుకురావడం జరిగింది. ఆ అబ్బాయి కూడా మంచి ఇంట్రెస్టెడ్ ఉండే, ఆ అబ్బాయి అఫైర్స్, అబీర్ ఫరీద్ ఇద్దరు అఫైర్స్ వల్ల మంచిగా అంటే మేము అనుకున్న కాన్సెప్ట్ని ఒక 2 yearsలో చేయదలుచుకున్నాం. కానీ మధ్యలో కోవిడ్ వచ్చిన వల్ల కొంచెం డిస్టర్బ్ అయిందండి. ఆ తర్వాత బాగానే పుంజుకుందండి. మా ఆఫీసర్స్ ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ మంచి ఆపర్చునిటీ ఉన్నదని వాళ్ళు బాగా కష్టంగా పనిచేస్తున్నారు. మాకు కూడా ఇదొక అదృష్టంగా భావించి దీనివల్ల రాష్ట్రానికి, దేశానికి ఏదైనా సేవ చేయగలుగుతామన్న ఒక దృఢ నిశ్చయంతో మా ఆఫీసర్ల బలంతో ఒక చిన్న ప్రయత్నం అండి, అంతే. ఈ గద్దలకు ఎలాంటి GPS ట్రాకర్ని అమర్చుతారు? వీటి ఆపరేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది?
సింపుల్ అండి, దీనికి ఒక జీపీఎస్ అమర్స్తామండి ప్రాక్టీస్ టైంలో. ఆ జీపీఎస్ మాకు 10 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎప్పుడైనా బర్డ్ డిస్టర్బ్ అవుతుందండి. మామూలుగా మా బర్డ్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఈ వైల్డ్ బర్డ్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తాయండి. ఆ డిస్టర్బెన్స్లో కొంచెం లాంగ్ ఫ్లై కావచ్చు. ఫ్లై అయినప్పుడు మేము ఆ డైరెక్షన్లతో బయటకు వెళ్ళిపోతామండి. ముగ్గురం 3 సైడ్లు వెళ్ళిపోతాము. పోయి దాన్ని ఎక్కడ ఉంటే అక్కడ 10 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా చేజ్ చేసుకొని తీసుకొచ్చేసుకుంటామండి. అంటే ఈ బర్డ్ని వేరే ఇతర బర్డ్లు వచ్చేసి వాటిని కొట్టడం కానీ వాటితో ఫైట్ చేయడం లాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయండి, ప్రాక్టీస్లో వస్తాయండి. మామూలు వైల్డ్ బర్డ్స్ వస్తాయండి. అవి వచ్చినప్పుడు కొంచెం మేమన్నా ఆగిపోతాం, లేకపోతే అవి అన్నా అది పోయినాకైనా ప్రాక్టీస్ చేపిస్తామండి. ఓన్లీ అంటే నిషేధిత ప్రాంతాలలో డ్రోన్లు ఎగరవేస్తే వాటిని క్యాచ్ చేసి మళ్ళా హ్యాండ్లర్ల దగ్గరికి తీసుకురావడంలో దీని యొక్క స్పెషలైజేషన్ అంతేనంటారా? అంటే డ్రోన్ అటాక్ చేసినాక మాస్టర్ దగ్గరికి రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్లీ ప్లేస్ తీసుకొని వెళ్ళిపోతుందండి, క్రౌడ్ ప్లేస్లకు పోదు. ఆ తర్వాత మేము పోయి బర్డ్ని కలెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ బర్డ్కి మీరు సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఎక్విప్మెంట్ ఏమేమి అమరుస్తారు, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుంది? మామూలుగా ఇది డ్రోన్ ఫ్లై అయ్యేటప్పుడు దాని బ్లేడ్స్ చాలా స్ట్రాంగ్గా తిరుగుతాయండి. సో మా బర్డ్కి ఏం కావద్దని మేము చిన్నప్పటి నుంచి దీనికి ఒక ప్రాక్టీస్ ఇస్తామండి. దీనికి ఒక నెట్ కడతామండి, కాళ్ళకు ఒక నెట్ కట్టి ఇయర్లో ఎట్లయితే డ్రోన్ క్యాచ్ చేసే మూమెంట్లో ఈ నెట్ పోయి ఆ ప్రాపులర్స్ మీన్స్ బ్లేడ్స్, ఆ బ్లేడ్స్ని ఆపేస్తుందండి. ఆపేసినప్పుడు డ్రోన్ డెడ్ అయిపోతుంది. దెన్ అది క్యాచ్ తీసుకొని సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతుందండి. దీని అంటే గద్ద అంటేనే దాని యొక్క ముక్కు చాలా షార్ప్గా ఉంటుంది. గోర్లు చూసినట్టయితే చాలా వరకు కూడా అవి కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంటాయి. వీటికి శిక్షణ ఇచ్చేటప్పుడు మీపైన ఎప్పుడైనా అటాక్ లాంటివి చేయడం కానీ, లేకుంటే ఇది క్యాచ్ చేసినటువంటి డ్రోన్లను పట్టడంలో గోర్ల సహాయం ఎలా తీసుకుంటుంది, రెక్కలు ఫ్లయింగ్లో ఎలా, దీని యొక్క శిక్షణలో ఎలాంటి శిక్షణ ఇచ్చారు దాన్ని? ఏం లేదండి, ఇది డ్రోన్ ప్రాక్టీస్ చేసే టైంలో మా డ్రోన్లు చాలా డ్యామేజ్ అయిపోతాయండి. చాలా స్ట్రాంగ్గా పట్టుకుంటుంది. ల్యాండ్ అయ్యేటప్పుడు ఏదైనా ఇప్పుడు వర్షాకాలంలో ప్రాక్టీస్ చేపిస్తే నీళ్ళలో పడేస్తే మా డ్రోన్ కొలాప్స్. ఇది తీసుకుపోయి గుట్ట మీద పడేస్తే టోటల్ ప్రాపులర్స్, బార్స్, దాని ప్లేట్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. దానివల్ల కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీకు ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఈగల్ స్క్వాడ్ను ఎలా ఆపరేట్ చేస్తారు? మామూలుగానైతే దీనికి ఒక ఇయర్లీ 2 to 3 months మోల్టింగ్ పీరియడ్ అని వస్తుందండి. వాటి రెక్కలు పోయి రెక్కలు వస్తాయండి. ఆ టైంలో మేము దాన్ని కేజ్లో పెట్టి అవేరియాలో పెట్టి దానికి టైం టు టైం ఫుడ్, మంచి అకామిడేషన్ ఇచ్చి దానికి తొందరగా గ్రో అయ్యేటట్టు మేము ప్రయత్నిస్తామండి. ఆ 3 months ప్రాక్టీస్ చేయలేమండి ఇవి. అంటే వర్షాకాలంలో ఈ ఫ్లయింగ్ అవుతావు? వర్షాకాలంలో ఫ్లై అవుతాయండి, కానీ ఎక్కువ వర్షం అయితే మాత్రం కష్టం. ఎక్కువ వర్షం అయితే అవి ఫ్లై చేస్తానికి ఒప్పుకోవు. వాస్తవంగా ఏదైనా మంచి సేఫ్ ప్లేస్ చూసుకొని కూర్చోవాలనే ప్రయత్నాలనే ఉంటాయండి. మనుషులు వెళ్ళలేనటువంటి ప్రాంతాలలో అంటే దట్టమైనటువంటి అడవి ప్రాంతాలలో మీరు అనుకున్నటువంటి టార్గెట్ ప్లేస్లోకి ఇవి వెళ్ళేందుకు గాను ఆ రకమైనటువంటి శిక్షణ ఇచ్చారు? మామూలుగా ఇంతకుముందు మీకు చెప్పినట్టు మన ఇండియన్ కైట్స్ ఉంటాయి కదండి, మన లోకల్గా కనబడే కైట్స్ ఏవైతే మేము ప్రాక్టీస్ చేస్తే వస్తే డిస్టర్బ్ చేస్తాయంటే చూడండి, ఆ కైట్స్ని చిక్స్గా చిన్న పిల్లలుగా తీసుకొని వాటికి ప్రాక్టీస్ చేపిస్తామండి. వాటి ప్యాటర్న్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక మాస్టర్ దగ్గర ఈ ఇద్దరు మాస్టర్ల దగ్గర 2 బర్డ్స్ ఉంటాయండి. ఒక మాస్టర్ ఇక్కడ నుంచి, ఒక మాస్టర్ ఒక ఈస్ట్ నుంచి ఒక వెస్ట్ నుంచి వదిలినా కూడా బర్డ్స్ మీద మీకు 2 to 3 to 4 kilometers దాకా చాలా హై ఆల్టిట్యూడ్ వెళ్ళిపోయి మొత్తం ఏరియా సర్వేలో ఒక 5 to 6 kilometers సర్వే చేస్తాయండి. సో మేము దాని మీద ఒక కెమెరా అమర్చినామంటే మా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో మొత్తం మాకు క్యాప్చర్ అయిపోతుందండి మా సెల్ ఫోన్లలో. ఆ విధంగా కూడా మేము చాలా ప్రయత్నించామండి, సక్సెస్ కూడా అయినామండి. దానికైతే మేము చెప్పగలుగుతాం. ఈ గరుడలను మీరు ఎప్పుడు ఆపరేషన్లోకి తీసుకొస్తారు? వాస్తవంగా అయితే పోయిన సంవత్సరం మా పర్ఫార్మెన్స్ ఏందో మా ఎక్స్డీజీ గారికి చూపించాము అండి. దాని తర్వాత ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉండేయండి. ఇప్పుడు మేము ఎంతసేపు ప్రాక్టీస్ చేయించినా మా బర్డ్లో కొత్త వేరియేషన్ వస్తున్నాయి. దాన్ని చేజ్ చేసుకుంటా, దాన్ని ఛాలెంజ్ చేసుకుంటా మా ఇద్దరు ట్రైనర్స్ బాగానే పనిచేస్తున్నారండి. దీనివల్ల మాకు ఇంకా మంచిది కావాలంటే మా ఆఫీసర్స్ ప్రోత్సాహం వల్ల మేము ముందుకు సాగగలుగుతామండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ని బర్డ్స్ ఉన్నాయి, ఇంకా మీరు ఇంకేమైనా కొత్త వాటిని అంటే శిక్షణ ఇచ్చేందుకు గాను సిద్ధంగా ఉన్నారు? ప్రస్తుతానికైతే ఈ 3 జాతులు ఉన్నాయండి. ఆ 3 జాతికే ప్రాక్టీస్ ఇచ్చాము. ఇక వేరే జాతిని అయితే ఇప్పట్లో తెచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇక మీరు పెద్ద ఆపరేషన్లోకి వీటిని తీసుకెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నారా? సార్ ఇది ప్రాక్టీస్ మా సార్ వాళ్ళు సర్టిఫై అయితేనే మేము ముందుకు సాగగలుగుతాం. వారి ఆర్డర్స్ వల్లనే మేము ముందుకు సాగగలుగుతాం సార్. మేము చేసింది ఏందో వాళ్ళు సార్ చూసి మమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఇది అవుతుందా కాదా అనేది వాళ్ళు నిర్ధారించినాకనే మేము బయటికి వెళ్ళగలుగుతాం సార్. దీనికైతే మా సార్ వాళ్ళ పర్మిషన్ కంపల్సరీ కావాల్సిందే సార్.
గరుడ దళంలో ఇద్దరు ట్రైनरలు ఉన్నారు ఒకరు ఎంఏ ఫరీద్ ఫరీద్ इसके बारे में तो क्या क्या चैलेंजेस है सर बेसिकली ये जो बोनाली सीगल है, ये ब्रीड का नाम बोनाली सीगल है। ये जो ब्रीड है सर, ये माउंटेन्स एरिया में रहती है। हिली एरियाज़ पे ये बर्ड रहता है। हिली एरियाज़ पे वो नीचे के साइड टारगेट लेता है, ऊपर से नीचे के साइड टारगेट लेके वो डाइव लगा के अपने प्रे को हंट करके उसके बाद में अपना खाना खाता। तो ये बर्ड से हम लोग क्या करते हैं सर, इसको ट्रेनिंग का पैटर्न भी वैसे रखे जैसे इसका नेचुरल पैटर्न है। इसको हम लोग कोई भी आसपास ऊंची जगह देख के, जो हाइट का प्लेस है वो देख के उसको डायरेक्शन वो साइड उसको फेस करके अनहुट कर देते। ये जो हुड है सर, अनहुट करने से उसको माइंड में हम लोग ऐसा सिखाए कि अनहुट करने से मेरे को कोई आसपास ऊंची जगह देखना है, जो हाइट प्लेस है वहाँ जाके बैठना है, वहाँ जाके बैठ के ड्रोन का वेट करना है मेरे को। इसको हमने ऐसे सिखाया, वैसे ट्रेन किया, तो वो जाके वहाँ वेट करता है। तो सराउंडिंग में 2 किलोमीटर 3 किलोमीटर एरिया जहाँ पे बैठा है उसके सराउंडिंग एक सर्कल बन जाता है, वो फेंसिंग हो जाता है, नो फ्लाई जोन हो जाता है हमारा अगर बर्ड वहाँ पे रहा। अगर हम लोग दूर से ड्रोन देख लिया, हमारे बर्ड को छोड़ देते हैं, वो फास्ट जाके पोजीशन ले लेता है, पोजीशन लेके आसपास पूरा कवर कर लेता, कवर करने के बाद अटैक कर देता ड्रोन पे। उसके बाद वो फ्लाई करके ड्रोन को, फिर ड्रोन अगर चेजिंग, अगर उसका पायलट है वो देख पा रहा है तो चेजिंग होता, उसके बाद हमारा बर्ड जाके उसको चेस करता। 80-90 की स्पीड में ड्रोन फ्लाई करता है मैक्सिमम, हमारा बर्ड 120 की स्पीड में फ्लाई करता है, उसको जाके कैच कर लेता है। कैच कर लेने के बाद में उसको आइसोलेटेड प्लेस पे ले जाता है कि पब्लिक को कोई हार्म ना हो, क्योंकि कुछ भी हो सकता है डेंजर अगर ड्रोन में। उसके बाद में हम लोग जाते हैं, जाके बर्ड को कलेक्ट कर लेते हैं। बर्ड इमीडिएटली ड्रोन को आइसोलेटेड प्लेस पे ड्रॉप कर दे के हट जाता है। इनकेस अगर कुछ डेंजर रहा तो बर्ड को हट जाना है वहाँ से। हम क्यों हटता है बोले तो हमारे लिए हटता है, हम उसको शुरू से ऐसे प्रैक्टिस कराते हैं कि वो हट के हमारे पास आ जाना, उसको हम जाकर बुला लेते हैं हमारे पास। उसके बाद में वो हट के आसपास हमारा वेट करता, हम जाते हैं, फिर उसको उठाते हैं, उसको ट्रीट देते हैं। वो तो एनिमल्स है, वो उसका बेनिफिट के लिए काम कर रहा है, उसको ट्रीट देते हैं, उसके बाद उसको हम ले लेते हैं वापस। ऐसे ही करके हम लोग उसका डेली ट्रेनिंग कराते हैं। ये जो बर्ड है ये बोनाली सीगल है। ये बर्ड हमने मैक्सिमम जितने हमारे पास बर्ड है सब बर्ड रेस्क्यू किया है। ये जो मेरा जर्नी चालू हुआ था ईगल्स के साथ, ये भी मेरा रेस्क्यू करने के साथ ही चालू हुआ था। मैं बेसिकली हैदराबाद ओल्ड सिटी से हूँ। ओल्ड सिटी में मेरे ग्रैंडफादर थे अकबर ख़ान बोल के, उन्होंने बहुत ज़्यादा पिजन्स को रेसिंग कराने में पैशनेट थे। तो वो क्या करते थे, पिजन्स को लाते थे, उसको ट्रेन करते थे, हाई एल्टीट्यूड पे फ्लाई करते थे, वो लोग की रेसिंग कराते थे। तो मैं जब बहुत छोटा था वो टाइम से मैं बोलते सो बहुत ज़्यादा इंटरेस्टेड हो गया था बर्ड्स में कि बर्ड्स ऐसा फ्लाई होते। वहाँ से मेरा जर्नी चालू हुआ। मैं पिजन्स को ट्रेन किया। उसके बाद में हमारे घर के सराउंडिंग में काइट का नेस्ट था। वो नेस्ट से क्या होता है, मैक्सिमम ये बर्ड जो है अपने सिबलिंग्स को नीचे फेंक देते, क्योंकि वाइल्ड में एक रूल है जो ज़्यादा पावरफुल रहेगा वही जिएगा। नेचर में जो ज़्यादा पावरफुल रहेगा वही जिएगा। तो इसमें जो पावरफुल बच्चा होता है वो खाना खाने के लिए अपने सिबलिंग को क्या करता है, वो नेस्ट से फेंक देता है ढकल के। तो मैक्सिमम ये जो बर्ड्स है 70-80% ऐसा ही होता है, तो वो बर्ड को फेंक देता है। तो फिर आसपास के जो नेबर्स लोग रहते हैं वो लोग देख के वो बर्ड को वहाँ से मेरे को इन्फॉर्म किया, क्योंकि मैं वो एरिया में बहुत ज़्यादा फेमस था कि बर्ड्स को आदमी बर्ड से रिलेटेड काम करता है, बर्ड्स को बहुत ज़्यादा इसके ट्रेनिंग करता है ऐसा बोल के। तो मेरे को कांटेक्ट किया। मैं जब बहुत छोटा था मैं वहाँ से वो बर्ड को लिया, लेके उसको थोड़ा बहुत खाना खिला के, मेरे को मालूम था ये बर्ड रैप्टर बर्ड है, ये नॉनवेज खाता है, थोड़ा बहुत खाना खिला के मेरे घर के नियर बाई 1 किलोमीटर भी नहीं रहता नेहरू जूलॉजिकल पार्क है, वो पार्क में मैं ले जाके अथॉरिटीज़ क्या बोलता था हैंड ओवर कर देता था। तो इसका जो ब्रीडिंग सीज़न रहता है नवंबर टू फरवरी काइट्स का रहता है। तो वो टाइम में मैक्सिमम हमारे ओल्ड सिटी में ऐसे ही उसका सिबलिंग नीचे गिर जाता है। मैं जाता हूँ, मैं बहुत सारे 400-500 वो टाइम में बर्ड्स को रेस्क्यू किया करके ले जाके ये बर्ड तो क्या क्या खाते हैं, इसका जीवन विधान कैसा? ये जो बर्ड है ये टोटली नॉनवेज खाता। नॉनवेज में भी वो रॉ मीट खाता है, क्योंकि इसका जो डाइजेस्टिव सिस्टम है वो रॉ मीट खाने के लिए तैयार है। तो हम लोग इसको रॉ फ्लैश देते हैं, रॉ चिकन देते हैं, रॉ पिजन्स देते हैं। पिजन्स इसलिए देते हैं क्योंकि ये जो वाइल्ड बर्ड है ये नेचर में भी वही खाता है, तो उसको स्ट्रेंथ के लिए, उसको न्यूट्रिशंस मिलने के लिए भी हम लोग इसको वो सब खाना ही खिलाते, छोटे से इसको फ्लाइंग प्रैक्टिस कराते। इसका फीचर क्या है? इसका सर 2 फीचर्स है। एक फ्यूचर में ये वीवीआईपी सिक्योरिटी में अगर कोई ड्रोन है, रोग ड्रोन है, जिसमें कुछ भी अगर थ्रेड है हमारे वीआईपी को, तो वो एरिया में इसको हम डिप्लॉय करें तो वो एरिया नो फ्लाइंग जोन हो जाएगा। तो वहाँ पे कोई भी अनवांटेड ड्रोन आया, रोग ड्रोन आया, तो हमारा बर्ड उसको बोलते हैं न्यूट्रलाइज कर देगा। सेकंड हमारे पास काइट है, उस बर्ड से हमारा ये फीचर है कि वो बर्ड सर्वेलेंस करता। वो बर्ड के ऊपर हम लोग कैमरा लगा देते हैं, कैमरा लगा के वो लोग को छोड़ दिया, कहीं भी आइसोलेटेड प्लेस पे, फॉरेस्ट में, कहाँ पे भी छोड़ दिया। तो वो बर्ड क्या करेगा, आसपास ह्यूमंस को ढूंढेगा। वो ह्यूमंस को इसलिए ढूंढेगा क्योंकि वो हमको ढूंढ रहा है इनडायरेक्टली। वो ह्यूमंस को ढूंढेगा, आसपास कुछ भी ह्यूमंस है देख के उसके ऊपर सराउंडिंग में घूमेगा। घूमने से उसके ऊपर कैमरा रहता है, कैमरे से A to Z पूरा हमको इन्फॉर्मेशन मिल जाता है कि यहाँ पे कितना लोग है, क्या कर रहे हैं, ये आइसोलेटेड प्लेस पे क्या कर रहे हैं।
ऐसे मिल जाता पूरा। गरुड़ स्क्वाड लो ट्रेनर अबीर भंडारी उన్నారు अबीर अब कहाँ से आ गए? सर मैं कोलकाता से आया, वेस्ट बंगाल। इतना दूर से क्यों यहाँ है? बिकॉज सर 5 इयर्स बैक हमारा जो MK सिंह सर IG सर था, तो उनका ड्रीम था कि हम ईगल से एंटी ड्रोन एक का स्क्वाड खोलेंगे। लेकिन यहाँ पे 2 चैलेंजेस है। फर्स्ट ऑफ ऑल ईगल नहीं मिलता एंड सेकंड ऑफ ऑल ट्रेनर नहीं मिलता। तो वो लोग यूट्यूब में सर्च करके मेरे को निकाले। मेरा का एक यूट्यूब चैनल है आबिर बर्ड्स न्यू नाम का, तो उस चैनल पे मैं रेगुलर वीडियोस अपलोड करता था। तो वो चैनल से मेरे को कांटेक्ट मिला हमारा सब लोगों को, तो मेरे को कॉल करा और आज मैं इधर काम कर रहा हूँ इसके बाद। ये बर्ड का नाम क्या है? फैल्कन है, इसका नाम रखे मैं मिसाइल। मिसाइल। यस। इसका हुडी क्या काम करते? इसका बहुत शार्प है। हाँ। ये ड्रोन को कैसा पकड़ते? आपको हैंडलर का साथ कैसा आते? फर्स्ट ऑफ ऑल सर ये बर्ड्स को हमको छोटे से लाना पड़ता। बड़े से भी ट्रेन होता बट छोटे से मोर रिलायबल ट्रेनिंग होता। एंड जो ये हुड आप देख रहे हैं, ये हुड उसको कम डाउन करने के लिए, अगर आसमान में ड्रोन देखे तो हम हुड को अनहुड करते। बट ड्रोन देखता तो उसको जाके हिट करता। अभी 2 टाइप का ड्रोन होता है, एक रोग ड्रोन होता है और एक हमारा वाला ड्रोन होता है। तो हमारा वाला ड्रोन को तो हमको अटैक नहीं कराना, जो इंट्रूडर ड्रोन है बाहर से आया तो उसको ही हमको अटैक कराना। तो हम इंट्रूडर ड्रोन जब देखते तब इसको हम अनहुड करते, तो इसको अटैक कर देता। और बहुत सारे लोग ये सवाल रहता कि बर्ड का पैर में इंजरी क्या होता क्या नहीं। तो बर्ड का पैर में इंजरी नहीं होता बिकॉज हम नेट यूज़ करते हैं पैर में। तो नेट जाके प्रोपेलर में जब भी वो मारता तो प्रोपेलर नेट को टैंगल कर लेता है एकदम, उसके बाद ड्रोन कोलैप्स हो जाता। ओके। कैमरा है ना, GPS ट्रैक कैमरा? हाँ GPS है। इसका बारे में कैसा काम करते हैं? एक्चुअली सर GPS मैंडेटरी है बर्ड ट्रेनिंग के लिए, जैसे कि बाइक चलाने के लिए हेलमेट मैंडेटरी, वैसे ही। तो GPS इज़ फॉर सेफ्टी। अगर ड्रोन मारने के बाद कहीं पे जाके हमारा बर्ड बैठ गया, क्योंकि नया नया जगह पे डिप्लॉय होगा जहाँ पे बर्ड पहले कभी नहीं गया, तो उन सिचुएशन में हमको बर्ड को ढूंढ के निकलना पड़ सकता है कभी कभी। या ट्रेनिंग में अगर ड्रोन को पकड़ के ले जाके कोई झाड़ी के अंदर या ऐसा जगह पे फेंक दिया तो इंस्टेंट हमको लोकेशन मिल जाता कि वो किधर है, ड्रोन किधर है। क्योंकि रेगुलर नया नया ड्रोन तो हम परचेस नहीं कर सकते ऐसे, तो ट्रेनिंग बहुत एक्सपेंसिव हो जाएगा। तो ये सब चीज़ के लिए GPS इज़ वेरी मच इम्पॉर्टेंट। ये तो धूप में और बारिश आते ना, ऐसा ईगल कैसा काम करते? धूप में काम कर देता है, बारिश में भी अगर डिजलिंग लाइट बारिश हो तो काम कर देगा, कोई इशू नहीं है। लेकिन नॉर्मली जब बारिश होता है, बारिश के टाइम ड्रोन नहीं आता, तो उस टाइम उतना दिक्कत वाले नहीं है। लेकिन धूप के टाइम उल्टा और भी ज़्यादा अच्छा हो जाता परफॉर्मेंस, क्योंकि जो रैप्टर बर्ड्स है वो थर्मल का हेल्प से ऊपर उठता, तो थर्मल धूप के टाइम ज़्यादा होता, लिफ्ट लेने में ईजी हो जाता बर्ड को ऊपर। सब लोग हमको तो बहुत, हमारा DIG साहब, हमारा DSP साहब, हमारा नागेश साहब, सब लोग हमको बहुत ही सपोर्ट करते हैं इस चीज़ का, हमको अप्रिशिएट बहुत करते। और इवन रिसेंटली महिंद्रा, जो महिंद्रा कार का ओनर है, तो आनंद महिंद्रा सर, उन्होंने भी बहुत अप्रिशिएट करे। एंड थैंक यू सर इफ़ यू आर वाचिंग दिस वीडियो। एंड इसका फ्यूचर मैं सोचता हूँ बहुत ब्राइट है, क्योंकि डे बाई डे ड्रोन का जो प्रॉब्लम है वो बढ़ते चला जा रहा है। स्पेशली जो नैनो ड्रोन्स होता है, स्मॉल ड्रोन्स। लार्ज जो ड्रोन होता है उसको हम फायर करके नीचे कर सकते हैं क्योंकि उसका साइज़ बड़ा है, और जो माइक्रो ड्रोन है वो साइज़ छोटा है, फायर करने से लागने का चांस कम है, प्लस मूविंग रहता। तो उन सिचुएशन में एकमात्र बर्ड ही है जो सबसे बेस्ट उसको हैंडलिंग कर सकते हैं। जैमर का भी कुछ डिसएडवांटेज है, बहुत लोग बोलेगा कि जैमर तो है, जैमर ड्रोन को 90% 95% केस में जैम कर देता, बट ड्रोन का सिग्नल चला जाता, ड्रोन उसी एरिया से साइड बाई साइड जाते रहता हवा में, लेकिन नीचे नहीं होता। बट हमारा बर्ड ड्रोन को पकड़ के उसको कोलैप्स करके नीचे ला सकते हैं टू आवर हैंड। ओके। ये कितना दूर तक जा सकते हैं? फ्लाइंग मोड ऑपरेशन में कैसा है? तो ड्रोन अटैक जो बर्ड्स करते हो मिनिमम 200 मीटर से लेके 500 to 700 मीटर डिस्टेंस तक ड्रोन देख के अटैक कर सकते हैं फ्रॉम ग्राउंड। और जो एरियल सर्वेलेंस के लिए हम काइट्स यूज़ करते, काइट्स उसके पीठ में कैमरा लगा देते, और वो बर्ड होता है बहुत सुंदर, मतलब एकदम स्टेबल फ्लाई करता है, तो उसको हम एरियल सर्वेलेंस के लिए रखे। तो वो 2 किलोमीटर्स to 5 किलोमीटर्स रेंज करते, उस रेंज के अंदर जाके वो वीडियो करके हमारे पास रिटर्न आ जाते हैं। तो उसका एक एडवांटेज है, मैं ये बोल देता हूँ, क्योंकि ड्रोन में अगर हम कुछ बॉर्डर एरियाज़ में या कहीं नस्लेट जहाँ पे वहाँ पे अगर ड्रोन उड़ा है तो ड्रोन का साउंड सुन के नस्लेट अंदर छुप जाते, लेकिन एक बर्ड अगर पीठ में कैमरा लेके आए तो ये सस्पेक्ट नहीं होता किसी को। तो दिस इज़ वन ऑफ द वेरी प्लस पॉइंट आई कैन से। ओह, दिस इज ए बहुत बड़ा एडवांटेज। ये सर। हाँ, फॉरेस्ट एरिया में तो कैसा फ्लाइंग कर सकते? फॉरेस्ट एरिया में जैसे कि आई एम हैविंग दिस व्हीसल,
अगर बर्ड मेरे से दूर गया तो मैं व्हिसलिंग करता हूँ, वो व्हिसल सुन के मेरे पास कमेंट में रिटर्न आ जाता है। अगर कोई जगह पे हमको क्वाइटली काम करना है तो उधर भी एक एडवांटेज है कि बर्ड्स का, ये सब बर्ड्स का आई साइट बहुत ही तेज़ होता है। हम अगर ग्लव्स को ऐसे उठाए तो आके हमारे पास आ जाएगा रिटर्न। इसका ऑपरेटिंग और फ़ोन से ऑपरेटिंग कर सकते हैं, कुछ लैपटॉप सिस्टम से ऑपरेटिंग कर सकते हैं। नहीं, बर्ड्स का ऑपरेटिंग ना, बर्ड्स एक्चुअली जहाँ से हम फ्लाई करते हैं उसको वो लैंडमार्क करके उड़ता है। जैसे कि हम ड्रोन को जब फ्लाई करते और डिस्टेंस में जाके RTL मोड में देने से फिर रिटर्न उधर आता, बर्ड भी अगर बहुत दूर गया तो उधर से फिर एक बार उस एरिया पे आता जहाँ पे हम थे, जहाँ से उड़ाया गया था, तो उधर आके हमारे पास लैंड करता। और इन बिटवीन अगर हम एरिया चेंज भी कर लिए तो भी उसका नज़र बहुत शार्प है और देख लेता आसमान से कहीं से भी हमारे पास आ जाता। నిషేధిత ప్రాంతాలలో ఎగిరేటువంటి డ్రోన్లను క్యాచ్ చేసి తీసుకురావడం, అదేవిధంగా VIP, VVIP వంటి ప్లేస్లలో ఎగిరేటువంటి డ్రోన్లను క్యాచ్ చేయడంలో ఈ డేగలు సుశిక్షితమైనటువంటి ట్రైనింగ్ పొందుతున్నాయి.